అదే మన ఇండియాలో అయితే చక్కగా కూర తెచ్చుకోగానే మంచిగా వాష్ చేసేసుకొని వండేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం ఈ తిప్పలు అస్సలు తప్పవు. అంటే కట్ చేసిన మటన్ దొరకదు అని కాదు, కానీ కట్ చేసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అండ్ ఫ్రోజన్ ఉంటాయి, అలాగే ఫ్రెష్ కూడా ఉంటుంది. రెండు దొరుకుతాయి. కానీ ఫ్రెష్ కూడా మనకి ఏంటంటే మన సైడ్ లాగా బయట అమ్మడం అది ఉండదు. సూపర్ మార్కెట్స్ లోనే మంచిగా డీ ఫ్రీజర్స్ లోనే, అంటే ఫ్రీజర్స్ లో పెట్టినవి మాత్రమే మనకు దొరుకుతాయి. బయట ఫ్రెష్ గా మనకి అక్కడ దొరికినట్టు మాత్రం అసలు ఖచ్చితంగా దొరకవు ఇక్కడ. మా ఆయన ఎప్పుడైనా నన్ను వదిలేసి ఇండియా వెళ్తే నేనైతే వండుకోవడమైనా మానేస్తాను, కానీ ఈ కటింగ్ ప్రాసెస్ మాత్రం నాకు అస్సలు నచ్చదు అండ్ రాదు కూడా. కట్ చేశాను అంటే మాత్రం ఇంకా నాన్ వెజ్ తినాలని కూడా అనిపించదు నాకు. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా నాకు లాగా కట్ చేయడం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ పెద్ద దుమ్ముని ఎంత కట్ చేద్దామన్నా సరే అవ్వలేదు. చూద్దాం, కుక్ చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో, ట్రై చేద్దాం. మరి మటన్ కొన్నప్పుడు మాత్రమే నాకు కన్వర్ట్ చేసినా సరే బాధ అనిపించదు. సేమ్ అక్కడలాగే అనిపిస్తుంది. ప్రైసింగ్ 12 euros 13 euros కేజీ ఉంటుంది మన సైడ్ లానే. మా బుడంకాయల కోసం ఎలా అయినా సరే ఆ బోన్ అయితే మా ఆయనతో కట్ చేయించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.